మీరు అనుకున్నట్టుగా అబద్ధ బోధకులు చెప్పినట్టు మాట మీరు నమ్మకండి. ఆయన సృష్టింపబడిన వాడు కాదు, ఆయనే సృష్టికర్త. ఈరోజు యెహోవా సాక్షులు ఉన్నారే, మామూలు కాదండి. వాళ్ళు ఏం టార్గెట్ చేస్తారండి. ఎవడైతే యేసుప్రభువుని నమ్ముకున్నాడో బైబిల్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు, మిగతా వాళ్ళని టార్గెట్ చేయరు. ఎందుకంటే పట్టేసుకుంటుందని. ఎవరిని టార్గెట్ చేయరు, అది వాళ్ళ పని. ఏంటంటే వాళ్ళ పని కూడా ఇదే. ఎవరో కాదు, యేసయ్య దేవుడు కాడు. కానీ ఇలాంటి అబద్ధ బోధల వైపు తిరగకండి. ఒక మాట మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నేను గాని పరలోకమందున్న దేవదూత గాని మీ మధ్యకొచ్చి యేసు దేవుడు కాదంటే వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. వీళ్ళు సందర్భాలు లేని వాక్యాన్ని తీసుకొచ్చి ప్రజలకి అంటగడుతుంటారు. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ఎవడు నా రాజ్యానికి అంటే ఏంటిది? మీ ప్రభువే అన్నాడు. ఆయన్ని ప్రభువా ప్రభు అంటే మీరు ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యం వెళ్ళరు. కానీ యేసయ్య ఆ ఉద్దేశంతో కాదు, నన్ను ప్రభువా ప్రభు అంటే పరలోక రాజ్యం వెళ్ళరు కాదని కాదు. అక్కడ చెప్పేది ఏంటంటే, బోధకులైన శాస్త్రులు పరిసయ్యులు మంచి మంచి వస్త్రాలు ధరించుకొని, మంచి మంచి అంగీలు ధరించుకొని పరిశుద్ధంగా బతకండ్రా, నీతిగా బతకండ్రా, కానీ బయటికి వెళ్ళి పాపిష్టి కార్యాలు చేస్తున్నారు. వాళ్ళని చూసి యేసయ్య అన్నాడు, ప్రభువా ప్రభువా అని పలుకువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. ఏమండే, అవి ఏమీ చెప్పరు. ఇదేం నువ్వు నమ్మేస్తావు. ఇక్కడ మేము ఎంత గట్టిగా చెప్పినా అంటాం, అంతే. అర్థమైందా? అందువలన ఇదేంటంటే అది నమ్మేసేసి ఏంట్రా బాబు అనుకుంటాం. మీరు చూడండి, పేతురు ఒక మాట అంటాడు, ఆకాశము కింద కానీ భూమి పైన కానీ మరి ఏ నామమున మీకేం కలగదు, రక్షణ కలగదు. ఎస్, ఆ అధ్యాయం మొత్తం ఎవరి గురించి చెప్తున్నారు? యేసయ్య గురించి చెప్తున్నారు. ఇక్కడ కొత్త బోధ, ఏ నామం, అది ఏ నామం, దాన్ని పట్టుకుని అదొక బోధ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలాగన్నా నిన్ను దారి తప్పించాలన్నదే వాడి టార్గెట్. కానీ దేవుడు నిన్ను నిలబెట్టాలన్నదే ఆయన టార్గెట్.